వందనం వందనం అభివందనం నీ అందమే ఒక నందనం కన్నులు పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో తీరని ఊహల రేవుల్లో తీరం చేరని పడవల్లో వస్తానని నేను వస్తానని వస్తానని నేను వస్తానని తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడువిచ్చి తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడువిచ్చి ఎదురు చూసిన సారిక అభిసారిక సరే వందనం అభివందనం నీ అందమే ఒక నందనం జీవితమన్నది 3 నాళ్ళని యౌవనమన్నది తిరిగి రానిదని ప్రేమన్నది ఒక నటనమని నీకంటూ ఎవరున్నారని ఉన్నారని ఎవరున్నారని ఉన్నానని నేను ఉన్నానని ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి సుఖము పోసిన మేనక అభినయ మేనక సారీ వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపటి సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నేనైతే నువ్వేమన్నా దిగు నుండి దిగి వచ్చిన రాంబాగా కాదు, నేను రాజను. నేనెవరో తెలీదా? ఏరా అనురాధ ప్రియరాధ ఏ రాధ అంటే నీకు నేను ఇదే తప్ప ఇంకా ఎంతమంది రాజులతో పరిచయం ఉందన్నమాట. నా అనుమతి లేకుండా ఇక్కడికి వచ్చి నా సుఖాలను నా కళను భగ్నం చేసి నన్నే వీరంచేటాక నువ్వెవరివి? నేనెవరో తెలీదా? నన్నెప్పుడు చూడలేదా? ఈ కళ్ళను వైకాన్ని తెచ్చుకొని మరీ చూడు. చూడలేదా? ది గ్రేట్ రఘునాథ వర్మ గారి దూత్రిక పుత్రిక రత్నం నువ్వా? చూసావా నిజ స్వరూపం? చూశాను. ఒక పుణ్యోత్తుడు చెప్తుంటే నేను అతన్ని నిందించాను. నన్ను అతను కావాలనుకుంటున్నాడని నీ మీద ద్వేషంతో చెప్తున్నాడని అతన్ని నేను తిట్టాను. కానీ ఇప్పుడు తెలిసింది కానీ నేను బంగారం అనుకునేది తుప్పు పట్టి నిర్మని ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకుని ఏం చేస్తావు? నీలాంటి వాళ్ళు ఎందరో ఈ రాజ జీవితంలోకి వచ్చావు, నన్ను అనుభవించావు, వెళ్ళా. అసలు నీది ఎన్నో సంఖ్య కూడా నాకు గుర్తులేదు.
బయటి బాయ్ తెలుసుకున్నా కాబట్టి దా మాతో వచ్చి ఆనందాన్ని పంచుకో డాన్స్ నా విషయం తెలిసిన తర్వాత ఇలా అంటున్నావు కానీ నా జీవితం ఇది అని తెలియకముందు నా గురించి తప్పించిపోయా నేను కనిపించకపోయేసరికి పిచ్చిదాని అయిపోయా నా కవిలో కరిగిపోయా రాదా నిన్ను నేను శారీరకంగా అనిపించుకుంటే ఏం చేసేదాన్ని వా నన్ను నిలువున దహించుకొని ఉండేదాన్ని. చూడు రాజేష్, నువ్వు మనసున్న వాడువని నేను అనుకున్నాను. కానీ 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 ఇప్పుడు మాత్రం ఏమే ఇదంతా కారణతో దీన్ని మర్చిపో, నాతో పెళ్లి కప్పుకో. చావునైనా చేస్తాను కానీ నీతో పెళ్లికి మాత్రం ఒప్పుకోను. కాదా నీలాంటి వాళ్ళు ఎందరో 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 నేను తప్పితే ఈ లోకంలో పెళ్లి చేసుకునే మగాడేలు నాతో క్లబ్బులకి బీచ్లకి తిరిగిన సంగతి ఈ లోకంలో అందరికీ తెలిసి తెలిసి ఎంగులు కూడి తినడానికి ఎవడో ముందు రాడు. చచ్చినట్టు నా కాలుకల దగ్గరికి రావాలి. మా ఇంటి నల్లనవన్నీ నీళ్ళని తెల్లనవన్నీ పాలని నమ్మి మోసపోతున్న నన్ను నా కళ్ళు తెరిపించిన పుణ్యాతుడు అశోక్ అతని హృదయంలో నాకెప్పుడు స్థానం ఉంటుంది. చూడు రాజే, ఆడదాన్ని మోసం చేసిన ఏ మగవాడు ఏ చరిత్రలో బాగుపడ్డాడని ఎక్కడ లేదు. నువ్వు కూడా అంతే. నీ చేతిలో మోసపోయే ఆడవాళ్ళు కన్నీటి ఉప్పులను నువ్వు కూడా కొట్టుకుపోతావు. నువ్వు నాశనం అయిపోతావు. చూపించుకో. నువ్వన్న మాట నా గుండెల్లో గుణపాలు కూర్చుతాం. నువ్వు ఇంకంత దుర్మాడు కాదు రాదా నీ రాజేష్. నీ మనసు నుండి నా రూపం పూర్తిగా చెడిపోవాలని ఇలా నటించవలసి వచ్చింది. ఎక్కడ ఉన్నా నీ సగమే రాదా నేను కోరుకుంది. ఓరే అశోక్, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. చూలే, ఈ కూడగట్టిన ఈ దీపం ఎప్పుడు అరిపోతుందో తెలియదు. నా చితి తెలియదు. నా పరిస్థితి తెలిసిన నువ్వైనా నన్ను అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా. రాదా, ఏమిటి రాదా, ఏమైంది? ప్రసవానికి కట్టుబడికి బలి కాకుండా కాపాడిన నా దేవుడికి నేనేమిచ్చి రుణం తీసుకోను. రాదా, నిజాన్ని గ్రహించలేక తప్పు చేశావు. అంతేగాని చూసేవన్నీ నిజాలు కావు, వినేవన్నీ వాస్తవాలు కావు. టేక్ ఇట్ ఈజీ రాదా, కూల్ డౌన్. లేదండి, నిజం చెప్పిన మిమ్మల్ని ఎన్నో మాటలతో నిందించాను. నన్ను క్షమిస్తారు కదా. రాదా, నిన్ను నేను కావాలనుకున్నప్పుడు నా గుండెగూడలో నీ రూపాన్ని ప్రతిష్ఠిస్తున్న ప్రేమ పూజారిని. అలాంటిది నువ్వెవరివి, నీకున్న సమస్యలు ఏంటి అనే విషయాలు పట్టించుకోనా శిథిలమైన ఈ ప్రేమ మందిరాన్ని ఎలాగో నిర్మించలేము. చెదిరిన గుండెలతో, తీరని పగతో, ఎగతపడుతున్న ఉప్పెన లాంటి పౌరుషంతో పగబట్టి నాగులా తిరుగుతున్న ఆ పల్నాటి రుద్రయ్యకు ఈ అశోక్ అండగా ఉండి కొండలను పిండి చేస్తాడు రాదా. మన ఇద్దరి మీద క్షమాపణలు దేనికి రాదా? రాదా, కమాన్. మన ప్రేమ సామ్రాజ్యానికి మనమే మహారాజు, నువ్వే మహారాణివి. రాదా, కమాన్. అశోక్, చెప్పు రాదా.
మన ఇద్దరం కలిసి చేయవలసిన పని ఒకటి ఉంది. ఏమిటి రాదా పని? మరేం లేదండి, మా అక్క విషయం మీకు తెలిసిందే కదా. తెలుసు. ఆ విషయంలో రాధా, మన ఇరువురు విజయాన్ని నిర్దోషిగా నిరూపించి అసలు నేరస్తులను ఆ భగవాన్ని ధర్మతేజలను చట్టాన్ని పట్టించాలంటావు. ఈ విషయాలన్నీ నీకు రాధా, నీ ప్రేమ కోసం ఫలించే ప్రేమ ఋషిని నేను. అలాంటిది నువ్వెవరివి, నీకున్న సమస్యలేంటి అనే విషయాలు పట్టించుకోనా? శిథిలమైన ఈ ప్రేమ మందిరాన్ని ఎలాగో నిర్మించలేము. చెదిరిన గుండెలతో, తీరని పగతో, ఎగసపడుతున్న ఉప్పెన లాంటి పౌరుషంతో, పొగబట్టి నాగలా తిరుగుతున్న ఆపల్ లాంటి రుద్రేకు ఈ అశోక్ అండగా ఉండి కొండల్ని పిండి చేస్తాడు రాధా. ఏమండి, నేను కూడా. నో రాధా, నో. ఈ అశోక్ 2 చేతులు చాలు. వాళ్ళ వలయాన్ని ఛేదించి వాళ్ళ ఒక్కొక్క కొద్దిగా కోసి సరిపోయిన నీ యొక్క ఆత్మశాంతికి చేకూర్చి అనాదిగా పేదవాడిగా అనగదొక్కుతూ నిందిలు వేసిన ఈ బుర్జిలో వాసుల జరిపిస్తాను రాదా. అవునా సార్, ఒంటరి పోరాటం చేస్తున్నా మా బావ విజయ్ని మన నిర్దోషిగా నిరూపించాలి. తను ఏ నేరం చేయలేదని ఈ సమాజానికి మనం తెలియచేయాలి. ఆ తర్వాత రాధా, మన పెళ్లి ఎప్పుడు జరిగినా అది నా ఇష్ట ప్రకారమే జరగాలి. నీ ఇష్టమే సార్. బోయమైన వేట నుండి కాపాడిన నా దేవుడి ఇష్టమే నా ఇష్టం. రాధా, అందరి పెళ్ళిళ్ళు ఆలయాలలోనూ దేవాలయాలలోనూ మందిరాలలోనూ జరుగుతాయి. కానీ మన పెళ్లి మాత్రం ఒక దేవుడి పాదాల చెంత జరగాలి. ఎవరు అతను? అవును అవును, మన ప్రేమ సృష్టికర్త. మనం కలిసి ఉంటే సుఖంగా చూడాలనుకుంటే ఓ కలియుగ త్యాగతనుడు, మన పాలిట దేముడు. ఎవరు? సమయం వచ్చినప్పుడు నేను ఆ పుణ్యాత్ముడి దగ్గరికి తీసుకువెళ్తా. అతని చేతి నుండి రాలే నా రక్షించవి మనకు అమృతప జల్లులు. ఏమండి, అతన్ని నాకు ఇప్పుడే చూడాలనిపిస్తుంది. ఏది ఏమైనా నాకు పెళ్లి కాదని నిందించిన ఆ రాజేష్ కళ్ళు తెరిపిస్తాను. నన్ను చేసుకున్నవాడు నీ ఒక మనసున్న మనిషి అని, నీకంటే ఉత్తముడని అతని ముందు నేను గర్వంగా చెప్పుకోవాలి. రాజేష్, నువ్వు రాయి విసిరేసిన దాన్ని నీ రత్నమై రుచి చేసుకుంటాను. నీ అహంకారానికి సరైన గుణపాఠం చెప్తాను. రాజా, రాజేష్ విషయం ఇప్పుడెందుకు, జరిగినవన్నీ మంచిగానే అనుకోవడం తెలుసా? కమాన్ డార్లింగ్. అయ్యారు కవితలు కూడా అసలు పాస్తారన్నమాట. తమరు తోడుంటే ఈ లోకాన్నే జయిస్తాను. లైట్స్ ఆఫ్. అమ్మా ఓరేను ఊపుతాడు సమ్మకుంది రూపులా. ఒరే కిట్టయ్య, ఏంద్రా కన్నయ్య, ఆ పల్నాడు రుద్రయ్య జైలు నుండి ఎందుకు తప్పించుకోవాలో, వాడు ఏడుకి ఎందుకు రావాలో, మన ఎన్నిపెట్టి భరత్ వాళ్ళు పట్టుకున్న డ్యూటీ ఎందుకు అయ్యాలి? కన్నయ్య, నాకు మంచి నీ డ్యూటీ, నీ అంట డ్యూటీ చేసిన వల్ల నాకు మంచి లాభం జరిగింది. లాభమా? నీ అంట డ్యూటీ అయిపోతే నీ సొంత డబ్బులు పెట్టి చోటు నుంచి పెట్టాడు కాదుగా. ఇల్లు గాలి ఒకడు ఏడుతుంటే సూర్యులో తొట్ట గాలి కానీ మరొకడు ఏడ్చాడంట. అలా ఉంది నీ సంతోషం. అసలు నువ్వు ఏ మొత్తాన్ని బుక్ అవుతాండ్రి? ఏంద్రా మరి అసలుకే పుండే మంట పడుతుంటే, అసలుకే పుండే మంట పడుతుంటే నీ గోలేంద్రా? అమ్మా, నాకు వినపడినప్పుడు చాలా తిట్లు తిట్టుంటావురా నువ్వు. దొంగ కోళ్ళ బట్టి పేసి నువ్వు. అమ్మా నిన్ను
నేను ఎంత తప్పు చేశారా? చెవులు ఉన్నప్పుడేమో అలా చంపి తెచ్చావు, ఇప్పుడేమో ఎలా చంపేస్తావు? అసలు నువ్వు నన్ను తప్పనుకుంటున్నావురా? అబ్బా ఒకటే అంటారా? నీకంటే నేను సీనియర్ రా. రే ముయ్యి మంది నారారు కదా, నీనారు చూడు చూడు. ఈ అడవిలో డ్యూటీ వేస్తే వేస్తాడు కానీ నాకు ఇక్కడే చెట్ల వాళ్ళరా. ఇక్కడ ఆడోళ్ళు భలే ఉన్నారా. రే ఒకసారి చెప్పురా, చెప్పు. ఏంద్రా చెప్పు చేతిలో పెట్టావు? ఇవే కట్టండి, చెప్పు చేతిలో కట్టమంది. మరి నేను చెప్పమంది ఆన్సర్. అబ్బో అది నిజమే. ఎక్కడ ఆడవాళ్ళు కూడా పోమండ్రు, వాళ్ళ ముగ్గురు కూడా బాగా దొన్నపోతు లెక్క పలుచున్నారు. వాళ్ళు కానీ ఒకటి కానీ అంతే. నాకేమి భయం లేదురా. నా పేరు చెబితే అడవిలో చెట్లు, పిట్టలు, పులులు, సింహాలు పారిపోతారా. అదేది కాదురా, అడవిలోకి ఎంత చెట్టు వచ్చిందని చూసి పారిపోతాను. అయ్యి చలో నాతో ఫాలో మీ. అర్థించు. ఏంట్రా కాళ్ళు లేపా? చూసారా కన్నం? నన్ను చూసి అమ్మాయి కన్ను కొట్టిందిరా. అబ్బా ఈ దెబ్బతో ఇంకా ఈ పని అయిపోయినట్టు. ఈ పని చూడు పాప, నేను నీకు నచ్చానా? ఒరే కన్నం పిల్ల నన్ను చూసి నవ్విందా? చూడు పాప, ఒక పాట వేసుకుందావా? ఒరే కన్నం నువ్వు కూడా మా వెనకాల ఫాలో మీ. ఏం పిల్ల? పొయ్యి మీద పురుసెట్టి పొయ్యి కింద పిడకెట్టి, ఓ మావా పొయ్యి మీద పురుసెట్టి పొయ్యి కింద పిడకెట్టి, పులుసు మరిగేదాకా సరసమాడిపోయాడే. మావస్తే మావస్తే నమస్తే, వచ్చేస్తా మెచ్చేస్తా అల్లేస్తా అద్దిల్లేస్తా, ఆకిస్తా బక్కిస్తా తోడొస్తే, తోడొస్తా కేటిస్తా గళ్ళాలే ఒగ్గేస్తా, చింతామణి చిక్కాలే చూపిస్తా రావయ్యా, పాల పుంతలో తాళాలు, సోకు సంతలో తాళాలు, దూల్ దగదగా కోల్ కొలంబస్, దగదగా కోల్ కొలంబస్, బావస్తే మావస్తే నమస్తే, వచ్చేస్తా మెచ్చేస్తా ఆకిస్తా బక్కిస్తా తోడొస్తే, తోడొస్తా గీసిస్తా.
జింగిలి లైలా ఓ జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి 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 లైలా లైలా జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి 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 లైలా లైలా ఓ మామా ఏం పిల్ల ఆ ఈడి కుర్రాడు ఈ ఈడికొచ్చాడు ఓ మామా ఆ ఈడి కుర్రాడు ఈ ఈడికొచ్చాడు జారుబడ లాగబోయి జోవగారిపోయాడు అందంలో ఐశ్వర్య రాయిని ఏం చూపు ఏం చేపు ఏం కైపు నీ ఊపు తలుపుల్లో తలుపుల్లో సిల్కుని సాగిస్తా సోకుల్లో షేకిస్తా ర్యాపుల్లో కాలేజీ కుర్రోళ్ళే డామేజీ లేనోళ్ళే లవాటలో లావాలు మూవాటలో కావాలు దూల్ దగదగా కోల్కొల్లంబ అటు దగదగా కోల్కొలంబ బావొస్తే బావొస్తే నమస్తే వచ్చేస్తా మెచ్చేస్తా ఆపిస్తా బక్కిస్తా తోడొస్తే తోడొస్తా కీసిస్తా మదేమో ఆవో మదేమో జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి 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 లైలా లైలా జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి 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 లైలా లైలా ఓ మామా ఏం పిల్ల ఆంధ్రాలో మందు లేదు ఎడబాయ్ యానాలో సాగు లేదు ఓ మామా ఆంధ్రాలో మందు లేదు యానాలో సాగు లేదు కిక్కు మీద కిక్కెక్క పక్క మీద సొక్కుంది నోటిస్తే ముద్దిస్తా ఉడిపిస్తా వందిస్తా వేయిస్తా చెక్కిస్తా ఉద్ఘాషిస్తా గోల్డ్ ఇస్తే వాటేస్తా చోటిస్తా రింగిస్తా గాజిస్తా ఏయ్. చైనిస్తా పోషిస్తా నీ ఆస్తి నాకిస్తే నా ఆస్తి నీకిస్తా రాకి కుర్రో ఈ కేసు కాకుటైలు రా నా ఫేసు అదు దగదగా కోల్కొలంబస్ 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 ఇప్పుడు ఏమంటారు జూనియర్ హలో చెబితే విన్నావా వినలేదు. ఉండదు అమ్మాయి అమ్మాయి అని దాని కొంగు చుట్టూ తిరిగినవరా అది కానీ ఒక్క తొండ దండంగా చూడు నీ ఒట్టల దగ్గర మరుపులు పడ్డాయి ముడ్డు పోయి పొదుల్లో పడతాయి బాడీ మాత్రం ఏం చీకులు దాని దగ్గర నువ్వు లేదు ఈడు పోయాడు కానీ మన ఊర్లో సత్యం గొంతలేదు సత్యం పోయి చెల్లియో ఏంట్రా కన్నలు? నన్ను సత్యం గొంతలేదు సత్యమా? ఏమిటా చెల్లి? మన దాళ్ళగొడ్ల ఎదగాలా? చూసుకున్నారా పోలిక చూసుకున్నారా కనుక కిట్టిగా కనుగా ఇంకా చాలు కానీ సరేరా ఇంకా పంప పంప తినా ఇంకా పంప చూశారా
ఈ పేపర్ చూసారా? ఇందులో ఉన్న వార్త చదివారా? ఏముంది కిరాణంలో? పల్నాటి రుద్రయ్య ఫరఫ్ విజయ్ జైలు నుంచి తప్పించుకొని టౌన్ లో అడుగు పెట్టాడంట. ఇదే వాడిని ఎంత చేసేది పట్టణంలోకి వచ్చిన రుద్రయ్య ఈ టౌన్ లోకి ఎందుకు వచ్చాడనేది మనకు అవసరం. దీనిలో ఆలోచించాలి ఫ్రెండ్. రుద్రయ్య వాళ్ళగా జనం అన్న కోసం వచ్చుంటాడు. అవును మై డియర్ ఫ్రెండ్స్, పట్నంలోకి వచ్చిన ఆ రుద్రయ్య ఆలుగా జనాన్ని కలుసుకునే ప్రయత్నంలో వాడు పోలీసు గాయమైంది. సో ఇప్పుడు ఏదో ఒక హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంటాడు. అందుకని వాడిని హాస్పిటల్లోనే అంతం చేయాలి. వాడిని అంతం చేసేది నువ్వు. ఇదే ఇదే వాడిని ఎంత తొందరగా అంతం చేస్తే అంత తొందరగా మన ఆస్తిని చేయించుకోవచ్చు. భగవాన్ భగవాన్ నీ మరదలు రామేశ్వరం ఏం చేశావు? దాన్ని మన మనుషులను పంపి ఈడ్చుకు రమ్మని చెబుతాం. ఈ అడిగంతా పందిరేసి రంగరంగ వైభవంగా చేపిస్తావు నీ పెళ్లి. అసలు తేలిక జరగదు కిల్ల. ఎందుకని? దాని యొక్క ఒక లేబర్ నా కొడుకుని ప్రేమిస్తే ఇది మాత్రం డబ్బున్న రాజేష్ గారిని ప్రేమించింది. వాళ్ళిద్దరు ప్రేమను విడి తీయాలంటే ఆ రాజేష్ గారు ఈ భూమి మీద లేకుండా పోవాలి. పల్లెగా ఆ విజయ్ గారితో పాటు ఆ రాజేష్ గారి వల్ల లేకపోతే ఓ పని అయిపోద్ది. ఇప్పటికే ఈ ప్రభుత్వానికి ఆ జనానికి చాలా అనుమానంగా ఉంది కిల్ల. అందుకని రాధనలు పెట్టి మనం పట్టుచాముకి ఫలితమే ఉంది మిత్రమా. మనం చేసిన మాటల్స్ లో ఇది ఒకటి అనుకుందాం. భగవాన్ నువ్వు సిద్ధంగా ఉండు. క్లైమాక్స్ కదా నేను నడిపిస్తా. ఖాళీ జానీ మీరిద్దరు మార్గదర్శనాలు వెళ్ళి ఆ రాజేష్ గాడు ఆ విజయ్ గాడు ఎక్కడ కనబడితే అక్కడ నరికి పారేయండి. ఒకవేళ వాడు అక్కడ తప్పించుకొని ఇక్కడ కానిస్తే వాడి సాగుమూర్తం నేను ఇక్కడ పెట్టి ఉంచుతా. అర్థమైందా? ఓకే అన్నా. భగవాన్ ధర్మతేజ మీకు ఎలాంటి భయం అవసరం లేదు. మీరు తలపెట్టిన యజ్ఞం ఆఖరి దశకి చేరుకుంది. విజయం మనల్ని ఎవరిస్తుందని నమ్మకం నాకుంది. ఈ ప్లాన్ శ్రీకారం చుట్టే ప్రయత్నంలో మనం అంతా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాం. అందరికీ కుర్చీలు కావాలి. ఇవి కొలతలు కాదు బోరబ్బిన ఫోన్ నంబరు. సంగతి 1 కాదు 2 కాదు 37. ఇది వయసు కాదు బోరబ్బిన ఎమ్మర్ది ధరలు. రెండేది చక్కనిది గుండ్రంగానే ఉండేది. ఏవో కాదు కత్తిర చూపులు నా కళ్ళు. ఒకటే తేనె పట్టువది తుంటెరీగలు మోగేది. ఏదో కాదు మిసిమిసిలాడే నా ఒళ్ళు. ముళ్ళు కాళ్ళను ఒప్పేసేది మహారాజులు నీదుని పేసేది. మగ జాతికి సిగరేపేది మరి అది నా సొగసే. జారే 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 నా చిరుకొచ్చిరే జారే. ఊరే 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 నా చూస్తే మీ నోరూరే. 34 ఇది కొలతలు కాదు బోరబ్బిన ఫోన్ నంబరు. 1 కాదు 2 కాదు 37. ఇది వయసు కాదు బోరబ్బిన ఎమ్మర్ది ధరలు.
అమలాపురము అక్కడొక్క సోకే నలగని కమలాపురము ఆరో ఎట్ట చోరే చూసి నా పెద్దోళ్ళు 60 ఏళ్ళ ముసలికి నన్నే పొడెట్టినారు ఆ వరసని ఎల్లే గిరిసేసిన ఈ వరసని ఇట్టా గుడిసేసిన చెండు పెట్టి చంపి పైటేసిన డంగు బండి పక్కని కై సైటేసిన నువ్వు కనబడిన కాకొస్తైనా నడుమని ఇంకా దాటానా కనబడిపోతూ నీతోనా కసి కసి గంతేనా జారే 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 నట్టుకొస్తీరే జారే ఊరే 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 నన్ను చూస్తే నీ నోరూరే ముప్పియారు ఆహా ఓహో ముప్పియారు 24 ముప్పియారు ఇది కొలతలు కాదు బొర్రపిన ఫోన్ నంబరు 1 కాదు 2 కాదు 37 ఇది వయసు కాదు బొర్రపిన ఎమోషి పిల్లలు బయట చూస్తే పిచ్చ కొట్టుడు తాతగాళ్ళు నా చిట్టి వెనుమూసలక కొట్టుడు కొట్టలేరు పేరుకేమో కోక పిట్ట తచ్చగాళ్ళు అరే బోర్రదే నా తోంగ కబ్జా చెయ్యలేరు రింగ్ రోడ్డ కాడ కాదు మీది రంగము నా దిక్కుతోటి ఆడమంట సతరంగము బండిపేట కాడ కాదు మీ వ్యాపారము నా ఇంటికొచ్చి చూపుకోండి మీ కారము చిన్న చిన్న బాబుని కయ్యంట పెద్ద బాబుకి కయ్యంట మంచాలడికే దండాలు చంపేసే మంచ జారే 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 నచ్చులు కుస్తీరే జారే ఊరే 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 నన్ను చూస్తే మీ నోరూరే ముప్పియారు హై ముప్పియారు 24 ముప్పియారు ఇవి కొలతలు కాదు బొర్రపిన ఫోన్ నంబరు 1 కాదు 2 కాదు 37 ఇది వయసు కాదు బొర్రపిన ఎమ్మాటి ధరలు హలో మీరు ఈ ఊరు నుంచి బయలుదేరండి నేను వెళ్ళి మన మనుషుల్ని హలాక్ చేస్తాను సరిగ్గా 24 గంటల్లో వాడు ఎక్కడో చంపేసి ఆ వస్తామని నాకు పంపండి కమాన్ వెళ్ళండి ఇంకొక విషయం ఏంటన్నా ఆ రాజేశ్వర గుర్తుగా విక్రమ్ ఏజెంట్ దగ్గర ఫోటో తీసుకుని వెళ్ళండి వాడిని చంపి ఆ వస్తువును నాకు పంపండి ఆ భగవాన్ మర్దల్ని తీసుకురండి రాణిని మానం చేస్తే బంధించి వీడ్చుకురండి ఓకేనా వెళ్ళిపోండి మీ కిల్లలు వినప్పుడంటే నమ్మిన వాళ్ళకు ప్రాణం ఇస్తాడు దీన్ని మోసం చేసి వాడి ప్రాణం తీస్తాడు ఇదే ఇదే ఈ అడవి స్పెషాలిటీ డాక్యుమెంట్స్ రాగా తీసుకురావాలి
ఏ రాకూడదా? రాకూడదని కాదు, ఉదయమేగా కలిసిందని. అశోక్, మా అక్క చేయలేని పని నేను చేశాను. ఇగో డాక్యుమెంట్. ఏమిటి రాదా నువ్వు చెప్పేది? ఈ ఆస్తి కోసమే నా తండ్రిని మా అక్కను చంపేశారు. మరి వాళ్ళు అనుభవించాలని ఆస్తి నాకెందుకు? అందుకే ఈ ఆస్తి మొత్తాన్ని అనాథాశ్రమానికి రాశాను. మంచి పని చేసావు రాదా. పనిలో పనిగా విజయని కలిసి అతని చట్టానికి లొంగిపోమని చెప్దాం. జరిగిందంత సాక్ష్యం చెప్పి అతను నిర్దోషి అని నిరూపించుదాం. అవునశా, పగబట్టి నాగులా తిరుగుతున్నాడు. ఆ భగవాన్ ధర్మతేజాలు చంపాలని మా బావ విజయ్ విజయ్ని చంపాలని ఇది పరిస్థితి. రాధా, విజయాశ నెరవేర్చడం కోసం ప్రాణాలను తీస్తాడు ఈ అశోక్. విజయ్ చేతిలో వాళ్ళు తప్పించుకున్నా ఈ అశోక్ చేతి నుండి తప్పించుకోలేరు. వాళ్ళని చట్టాన్ని పట్టించి వాళ్ళ చేత సాక్ష్యం కట్టించేంత వరకు నిద్రపడు ఈ అశోక్. అశోక్, నువ్వు సాగిస్తున్న ఈ సమరంలో నేను కూడా ఈ అశోక్ శక్తిని తక్కువ అంచనేస్తున్నావు రాదా. అలా అని కాదు. మరి ఎలా? అమ్మో, సరసులని అనుకున్నాను, కానీ సమరానికి కూడా మీరు అవుతున్నామా? రాధా, రాధా, ఏదైనా అనుకుంటే తప్పక సాధించి తీరుతాడు. అలాగే గారు. అలాగే అమ్మగారు. రాదా, నువ్వన్న మాట నా గుండెలో మంటలు రేపుతా. ఏమన్నా రాదా, నన్ను మోసగారని అన్నావు కదా, నీకేంతే. ఇచ్చినప్పుడు నా ఒంట్లో నరలెన్ని తెగిపోయాయో, నా ప్రాణం ఎంత విలవిలలాడిందో. పోయిలే రాదా, నిన్ను నిందించైనా ఓ మంచి పని చేసి నా ప్రియమిత్రుడు అశోక్ పెళ్లి చేసుకోబోతుంది. ఆ పెళ్లి కోసమే రాదా ఈ నాటకం. నాకు బ్లడ్ క్యాన్సర్ అని, నాది ఫైనల్ స్టేజ్ అని నీకు తెలుసు. నువ్వు తట్టుకోలేవని ఇదంతా నటించవలసి వచ్చింది రాదా. రాదా, నీ సుఖమే రాదా నేను కోరుకుంది. రాదా, ఆగదు రాదా, ఆగదు. ప్రాణం పోగుట ఆగదు. ఏ నిమిషం నీ కోసం ఆగదు. ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము. ఆగితే సాగదు ఈ లోకము. ఆగదు ఏ నిమిషము నీ కోసము. ఆగితే సాగదు ఈ లోకము. ముందుకు సాగదు ఈ లోకము. ఆగదు ఆగదు ఆగితే సాగదు. జాబిలి
చల్లనని వెన్నెల దీపమని తెలిసిన గ్రహణము రాకాగదు పూలు లలితమని తాకితే రాలునని తెలిసిన పెనుగాలి రాక ఆగదు హృదయం అద్దమని పగిలితే అతకదని తెలిసిన మృత్యు రాకాగదు మృత్యు రాకాగదు ఆగదు ఏ నిమిషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము ముందుకు సాగదు ఈ లోకము జీవితమొక పయనమని గమ్యము తెలియదని తెలిసిన ఈ మనిషి పయనమాగదు జననం ధర్మమని మరణం కర్మమని తెలిసిన జనన మరణ చక్రమాగదు మరణం తథ్యమని ఏ జీవికి తప్పదని తెలిసిన ఈ మనిషి తపనాగదు ఈ బ్రతుకు తపనాగదు ఆగదు ఏ నిమిషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము ముందుకు సాగదు ఈ లోకము ఆగదు ఆగదు ఆగితే సాగదు మనసు మనసు కలయికలు ఉదయించకాగదు అనురాగం అనురాగపు అర్పణలు చలించక మానదు త్యాగం చెరిగినా మనసు చెదిరినా ఆగదు త్యాగాభిషేకం గెలుపు ఓడినా ఓటమి గెలిచినా ఆగదు ప్రేమాభిషేకం ఆగదు ప్రేమాభిషేకం
మనమిద్దరం కలవడం కోసం యజ్ఞం చేసిన మహాత్యాగి రాజేష్ చేసిన త్యాగాన్ని ఒరే ఫ్రెండ్, స్నేహానికి నిజమైన తీర్పు నీదేరా. అందుకే నీ దీవెనల కోసం వచ్చాం. దీవించరా ఫ్రెండ్, దీవించు. రాజేష్ చెప్పురాదా చెప్పు. ఇక్కడ మోసగాడని దగాకోరని నిందించి మీ మీద పందెం కలిసిన మహాత్యాగి రాజేష్ ఇతను చేసిన మహాత్యాగానికి నిన్ను సుమంగలిగా చూడాలని నిన్ను అలా నిందించి నమ్మించి తాగుబోతులా తిరుగుబోతులా నటించింది ఈ రాజేషే. అవును, తనకు బ్లడ్ క్యాన్సర్ అని, తన సాగు గంటల్లోనే ఉందని, ఈ వార్త నా రాదో తెలిస్తే బ్రతకదని, అందుకని ఆమె సుఖం కోరాలని ఆమెను నిందించి కోరిన మహాత్యాగి రాజేష్ తాను కొవ్వొత్తులా కరిగిపోయిన ఎదుటివారి బ్రతుకుల్లో వెలుతురు నింపిన మహాత్యాగి రాజేష్ చేసిన త్యాగాన్ని చరిత్రలో శిలశాసనాలుగా నిలవాలి. మా పేరు ఎందుకే నీకు మర్యాదగా నడు, లేదంటే ఈ రెండు సేవలు కాబట్టి నిన్ను సేవలు చేస్తాం. చూడండి, దయచేసి మీకు దండం పెడతాను. నా పరిస్థితి మీకు తెలియదు. మీ చెల్లెలు అడుగుతాను, నన్ను వదిలేయండి. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. ఒరే కాళీ, ఇది మనకు డబ్బు ఇస్తుందంట్రా? అవును మరి, డబ్బులు బట్టి డబ్బులా పెరిగింది కదా, దీని డబ్బు ఎట్లా లేకుంటుంది? ఏ బుల్బుల్, మర్యాదగా మాట్లాడి మర్యాదగా నడు. దీని బతిలాడితే ఎలా వస్తుందిరా? ఎత్తు ఎత్తు.
అశోక్ గారిని అందం చేశాను. విజయగాడు మాత్రం సిటీ దాటి వెళ్ళిపోయాడు. అవునన్నా సిటీ అంతే వచ్చాం. వాడి ఏడికి వచ్చాడనే సమాచారం. చెప్పే చేస్తే మీలాంటి నమ్మిత మిత్రులు అంటే నాకు అమితమైన ప్రేమరా. వాడి స్థావుని వాడే ఎత్తుకొని వస్తున్నాడంట. భగవాన్ ఒక పని జరిగింది, మరో పని జరగాలి. అందాక ఓపికంటే ఉండు, లేదా పట్టు పట్టు. ఏమి తీగా పిలిచేవే నా జాజిపల్ల చెండ. ఈ యొక్క ఒక లేవన్నా కొడుకును ప్రేమించి వాడిని కాడికి పంపించి నా చేతిలో తెచ్చి నాకు విరోధులు మిగిల్చిపోయింది. నువ్వేమో ఏకంగా డబ్బున్న వాడిని ప్రేమించి వాడిని కాడికి పంపించి నన్ను నువ్వు శత్రుగా చేసుకున్నావు. నిన్ను బావానే కంటే కుక్కట్టు అన్ని విధాలుగా మంచిది. ఆస్తి కోసం ఎంతమందిని బలి తీసుకుంటారో దుర్మార్గుడు. ఏం పిలిచావే? నీ యొక్క కూడా ఇలాగే ఒక దాని చావు అదే కూడా. నీకు కూడా అదే గది పట్టించుకోకుండా మన పెళ్లి తప్పుగా నీతో పెళ్ళ ఏంటి ఉమ్మూస్తున్నా? వెరీ గుడ్ పాపా, వెరీ గుడ్. ఏదో నా ఫ్రెండ్ మరదలో కదని కాస్త సలివిస్తే బొమ్మలా పేలిపోతున్నావే. ఈ చాప్టర్ క్లోజ్. భగవంతుడు చాలా గొప్పవాడు కిల్లా. అందుకే ఇల్లందరి చావులని మన చేతికిచ్చి ఆ యమధర్మరాజు శనివారం దక్కించుకున్నాడు కిల్లా. అవును అవును కిల్లార్, దీని తండ్రిని కార్ యాక్సిడెంట్ చేసి మేమే చంపాం. దీని అక్కను రేపు చేసి చంపి ఆ నేరాన్ని ఆ విజయగాడి మీద వేసాం. ఇప్పుడు దీన్ని చంపి ఈ నేరాన్ని ఆ అశోక్ గాడి మీద వేస్తాం. అప్పుడు ఆస్తి మొత్తం మనం చేజిక్కించుకోవచ్చు. వెరీ గుడ్ భగవాన్, వెరీ గుడ్. వెరీ గుడ్ భగవాన్, వెరీ గుడ్. ఈ ఆధారాలు చాలు మిమ్మల్ని అందరినీ ఉరికమ్మం ఎక్కించడానికి. మాకిస్తాలే ఎవడవరా నువ్వు? మీ పాలట యముని పాలత్. ఉరికమ్మం ఎక్కించడానికి నేను ఈ మారువేషంలో రావాల్సి వచ్చింది. డౌన్ పిస్టల్ లేకుంటే దీని పీక తెగుతుంది. రేయ్ పడేరా ఖాళీ జని ఈడు పెడరెక్కలు విరగదీసి కట్టేయరా. కాళ్ళు కదిపి తలగల పుచ్చకాళ్ళు లేచిపోతుంది నా ఏముందిరా. ఏంద్రా పిచ్చి కుక్కలు అలా నవ్వుతారు? నవ్వురాక ఎలా ఉంటుందిరా అశోక్? అశోక్ నువ్వు మారు వేసినంత మాత్రం నా గుర్తు పట్టుకోలేకపోవడానికి ఈడేమన్నా ఎర్రి ఎక్కలప్పనుకున్నావురా?
ఖాళీ జాని అసమర్థ వల్ల నువ్వు బతికి బయటపడ్డావు కానీ లేకపోతే ఎప్పుడో నువ్వు నా చేతులు అయిపోయి ఉండేవాడు రా. నవ్వు రాక ఏమొస్తుంది రా అశోక్? అశోక్ రక్తం దగ్గర రక్తం ఇక్కడి నుంచి వెళ్ళిపో. చేసుకున్నోడి మీద ఎంత ప్రేమే నీకు. రే అశోక్, లేకుంటే తెగిపోతుంది. మీరు చేస్తున్న ఈ మరణఖండంలో మనగాడు ఎక్కడో ఒకడు ఉండే ఉంటాడు. ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని బల ప్రదర్శన ఇచ్చాడేం కాదురా. గమ్ముంటే రైట్ రా. నేను చేసిన మడ్రస్ లో సగం వయసు లేదురా నీది. ఎందుకురా రంకెలు వేస్తావు? ఖాళీ జాని చూశారా? ఖాళీ జాని చూశారా? పడగ విప్పిన పాముని తల కొట్టి మరీ చంపాలంటారు. ప్రాణంతో వదిలితే ఇదే రిస్క్ రా. దీన్ని కూడా బంధించండి. నా శత్రువులందరినీ మట్టి పెట్టారు. అది ఒక్క విజయ్ గాడి తప్ప. విజయ్